ఉపయ కుశల శిరచీవణ ప్రసుత పరిత మంజుళధర శ్రీంకారే కణగ ప్రసమణిరద బోంతం మమద మసది సమదస సగము గమన సుగ సుబణల ఇవ సుససికిత కామం కామం వామం వామం. మెంటల్ ఈ మధ్య సోషల్ మీడియాలో నిబ్బీలు ఎక్కువైపోతున్నారు. ఈ నిబ్బి బిహేవియర్ చేయడమే కాకుండా నిబ్బితనాన్ని నలుమూలలా స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ నిబ్బి బ్యాచ్ లో ఫస్ట్ వచ్చేది యూనివర్స్ స్టార్ అని చెప్పి పేరు పెట్టుకుని ఈ నిబ్బీస్ యూనివర్స్ స్టార్ పేజ్ లో చేసే రోత కనుక మీరు చూస్తే ఈ యూనివర్స్ నుంచే మింగేయాలనిపిస్తుంది. అంత క్రింజ్ ఉంటుంది ఇలా పేజ్ లో. రోడ్డు మీద ఉంటుంది రేగి చెట్టు, దానికి ముళ్ళులు ఉంటాయో లేదో తెలియదు కానీ నువ్వు అలా చూస్తుంటే నా గుండెల్లో కుచ్చుకుంటుందిరా. అలా చూడకరా పిచ్చోడా. నువ్వు పిచ్చోడా అంటమేమో గానీ నీ రీల్ చూస్తుంటే నాకే పిచ్చి మింగేలా ఉంది. పిచ్చోడా అరే మావా గ్రే షర్ట్ నిన్నే పిలుస్తుంది ప్రేమగా పిచ్చోడా అని. ఎల్లు మావా ఎల్లు. రోడ్డు మీద ఉంటుంది రేగి చెట్టు, రోడ్డు మీద ఉంటుంది చెత్త, రోడ్డు మీద ఉంటుంది చెత్త. ఈ వీడియోలో నువ్వు చెప్పిన డైలాగ్ చెత్త అన్నారా చెత్త. రాజు డేంజర్ భయ్యా స్మైలీ 1 2 3 ABCD AIE. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమించడం తప్పు కాదు, మోసపోవటం తప్పు. ప్రేమలో మోసపోతేనే దాని విలువ తెలుస్తుంది. ఓహో మీ ఏజ్ ఏంటి గేజ్ ఏంటి మాట్లాడుతున్న మాటలేంటి? ప్రేమ దోమ అవన్నీ మీకెందుకు? మీ పేరెంట్స్ చూసుకుంటారు కదా. మేడారం జాతరలో మూలికలు అమ్ముకునే వాళ్ళ భలే ఉన్నారమ్మా. సారీ నేను మిమ్మల్ని వాళ్ళతో కంపేర్ చేస్తున్నానేంటి, వాళ్ళే ఇంకా బెటర్. నా చుట్టూ 100 ఫీట్ లో 10 రౌండ్లు కొట్టాడు. నేను వాడిని పిలిచి ఒకటే చెప్పా, లాగి ఒకటి పీకా. ఎందుకు పిలిచానో తెలుసా? వాడి కాలో చేయి ఇరిగిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోవాలి? వాడు ఒక అమ్మాయించడం కానీ సొల్లు కార్చుకోవడం కాదు. నీలాంటి పిల్ల నిబ్బిని చూసి సొల్లు కార్చుకుంటున్నాడంటే ఆడి ఖచ్చితంగా నిబ్బగాడై ఉంటాడు. ముందు ఆడిని పట్టకపోయి ఆడికి కాయ కచ్చుడి ఆపరేషన్ చేసి మింగాలి. అప్పుడు కానీ పేడ వదిలిపోదు. అప్పుడు ఫ్యూచర్ లో ఇంకా మీలాంటి పిల్ల నిబ్బీలు తయారవరు. కూల్ ఉంటది, హోంవర్క్ ఉంటుంది. అవి చేయకపోతే మీ టీచర్ చేతిలో మీకు ఉంటుంది బెత్తంతో కోటింగ్. రోడ్డు మీద కొడుతుంది ఎండ, వర్షం పడితే పడుతుంది బురద. నా గురించి నీకెందుకే ఫాల్తూ. మీ పేరెంట్స్ మీకు అనవసరంగా స్కూల్ ఫీజు కట్టారు. అనవసరంగా స్కూల్ ఫీజు బొక్క మా కర్మ అది అన్నట్టు. ఆ బ్యాక్ సైడ్ ఏంటి నిబ్బి అక్క? కొంప తీసి కొండ మీద నుంచి వీడియోస్ తీస్తున్నావా ఏంటి? బహుశా కొండ నుంచి వీడియోస్ తీయడం అంటే ఇదేనేమో. అయినా మీ తప్పు కాదమ్మా. మిమ్మల్ని ఇలా పెద్దవారిలా రెడీ చేయించి మీతో వీడియోస్ తీసి మిమ్మల్ని క్యాష్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నాడు చూడండి. వాడిని మింగాలి. అయినా చిన్నపిల్లల వీడియోస్ తీసి క్యాష్ చేసుకోవడం ఏంట్రా? నీలాంటి ట్రీట్మెంట్ ఎలా ఉండాలంటే డ్రైనేజ్ లో ముంచిన చెప్పు తీసుకొచ్చి మొహం మీద అతికియాలి. అప్పుడు గాని బుద్ధి రాదు. నేను సాయి పల్లవిని, నేను శ్రీలీలని, నేను అనుష్కని, నేను అనుపమని. మరి నేనెవరు? క్యారిమ్ నాతీనా? పోనొద్దులే మన కంపారిజన్స్ ఎందుకులే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా. లాస్ట్ లో ఆ పిల్లలు చేసే బిహేవియర్ చూడండి ముందు. అసలు ఎవర్రా బాబు మీరు? అయినా మీలాంటి పిల్లని పిల్లతో ఇలాంటి బిహేవియర్ చేస్తున్నాడు చూడండి. ఆడికే చెప్తున్నా, అరే నువ్వు పొరపాటును కూడా దయచేసి ఎప్పుడు వీడియోస్ లోకి రాకే. ఒకవేళ వచ్చావనుకో ఇలాంటి పిల్లని బిల్ని పోగేసుకుని వాళ్ళతో వరస్ట్ బిహేవియర్ చేయిస్తున్నందుకు జనాలందరూ కలిసి నిన్ను గుడ్లుతో మింగుతారు. ఓయ్ దేవుడా, ఏంటి నాకు ఇంత అందాన్ని ఇచ్చావు? అందం ఇచ్చాడో లేదో తెలియదు కానీ నీకు మాత్రం ఒక స్కూల్ బ్యాగ్ ఇచ్చాడు, అందులో బుక్స్ ఇచ్చాడు. కాకపోతే నువ్వు స్కూల్ లాగా మింగి ఇలాంటి వీడియోస్ తీస్తున్నావు. పిచ్చి ఫాలోయింగ్ ఉంది కానీ నాకు ఇవేమీ హ్యాపీనెస్ లేవు. నాకు మంచి మనసు ఇచ్చావు చూడు, అది చాలా హ్యాపీగా ఉంది. నాకు మాత్రం సాడ్ గా ఉంది నువ్వు వీడియోస్ తీస్తున్నందుకు. జనరల్ గా నేటి బాలలే రేపటి పౌరులు అంటారు, కానీ మీ వీడియోస్ చూసిన తర్వాత నేటి బాలలే రేపటి నిబ్బీలు అనాలనిపిస్తోంది. పూజకి కావాలి పువ్వు, నాకు కావాలి నువ్వు, నాకోసం ఒకసారి నవ్వు. ముందు ట్యూషన్ కెళ్ళి నువ్వు. ఒక పొలిక నుండు చూడ రుసులు జార వేరయ్యా, పురుషులందరూ పుణ్య పురుషులే వేరయ్యా. మనకి నామ్ నిశానా తోడ ఆశానా అనుకుంటా. చిచి, చదువు సంధ్య లేకుండా ఇలాంటి వీడియోస్ తీస్తే మనకి పద్యాలు ఏమొస్తాయి? చదువు ఎలా అబ్బుతుంది? పెద్ద బొక్క వస్తుంది. సున్నా. నేనైతే కనుక నీకు ఇష్టమైతే ఒక కామెంట్ బాక్స్ లో ఒక హార్ట్ ఇచ్చేయి కదా. నీకు హార్ట్ కాదు కదా, కచ్చా మ్యాంగో చాక్లెట్ కూడా ఇవ్వను. ఐ హేట్ నిబ్బీస్. నెక్స్ట్ వచ్చేసి హర్షిత నిబ్బి. ఎస్, తినే ఇన్స్టాగ్రామ్ లో ఆల్కహాల్ తాగుతూ కూల్ అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఆహా, ఇప్పుడు ఆల్కహాల్ తాగితే తాగింది, అది తన పర్సనల్ థింగ్. కానీ అది తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో పెడతాం ఎందుకు? అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎందుకు? నాకు ఈ నిబ్బి యొక్క ఫాలోవర్స్ కౌంట్ చూసిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎంత పెద్ద సీరియస్ ఇష్యూనో నాకు అర్థమైంది. వీడియోస్ లో కూల్ అని ఫీల్ అయిపోతూ క్రింజ్ చేయడమే కాదు, అదేదో పెద్ద ఉద్యమంలో తాగుతూ ఆల్కహాల్ కన్సంప్షన్ ని ఏ విధంగా ప్రమోట్ చేస్తుందో మీరే చూడండి. You are trying to be cool, I know, but don't drink more and become fool. అయినా ఈ గోలంతా మన విజయ్ దేవరకొండ వల్లే స్టార్ట్ అయిందిరా. ఏం నమ్మరా? అయితే ఈ క్లిప్ చూడండి.
మన హర్షిత నిబ్బి ఒకనొక టైంలో విజయ్ దేవరకొండ కామెంట్ చేస్తే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతా అంటూ రీల్ చేసి అప్లోడ్ చేసింది. అలా పబ్లిసిటీ స్టంట్ చేయడంతో మన విజయ్ దేవరకొండ నిజమని నమ్మేసి వచ్చి కామెంట్ పెట్టాడు. దాంతో ఇంతకు ముందు ఇంత క్రింజ్ చేసే మన హర్షిత నిబ్బి ఇప్పుడు ఇంత క్రింజ్ చేస్తోంది. ఆడెవడో కామెంట్ పెట్టాడని చెప్పి కరువు గాలను రోస్ట్ చేయడానికి నువ్వు ఆ క్యూఆర్ కోడ్ పెట్టి రీల్ అప్లోడ్ చేసావు. ఇటు పక్క కరువు బ్యాచ్ గాళ్ళు ఏమైనా తక్కువ వల్ల వాళ్ళు నిజంగానే డబ్బులు వేశారు. మన లిస్ట్ లో నెక్స్ట్ వచ్చే నిబ్బి రిషికా శ్రీరామ్. ఈ నిబ్బి చేసే క్రింజ్ గనక మీరు చూస్తే మావా గడియారంలో ఉన్న ముళ్ళు తీసి మీ యాస్ లో మీరే గుచ్చుకుని చచ్చిపోవాలనిపిస్తుంది. అక్కో తర్వాత వచ్చి ఇలాంటి రీల్స్ చేద్దులే గానీ ముందు ఆ స్కూల్ డ్రెస్ ఐరన్ చేసుకో, లేకపోతే ఆ డ్రెస్ ఏందక్క అడుక్కునే వాడి దగ్గర గీక్కున్నట్టు మళ్ళీ ఇవన్నీ చాలు అన్నట్టు మధ్యలో ఆ ట్రాన్సిషన్ ఒకటి. అసలు మీలాంటి నిబ్బీలందరినీ తీసుకెళ్లి హాస్టల్లో పడేయాలి, అప్పుడు కానీ సెట్ కారు. బొక్కలో నుంచి చుంచెలకు బయటకు వచ్చి అటు ఇటు పరిగెత్తినట్టు ఆ డాన్స్ ఏంటి? ఇదిగో చెప్తున్నాను, ఇంకోసారి వచ్చి ఇలా ఆయుధ పూజ శుద్ర పూజ అంటూ డాన్స్ వేసావనుకో నేను మీ పేరెంట్స్ కి కంప్లైంట్ ఇస్తా. అప్పుడు వాళ్ళు ఇంకా నిన్ను పూజ తిరగేసి కొడతారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు కొంతమంది నిబ్బీలను చూపిస్తా మావా. వాళ్ళని కనుక మీరు చూస్తే మీ బ్రెయిన్ కాస్త బెంగళూరు బజ్జీ అవుతుంది. ఎవరక్క నువ్వు? దేవసేన ఆధార్ కార్డు అవతారంలో ఉన్నావు. ఇంకా చెప్పాలంటే దేవసేన ఒక సంవత్సరం పాటు కీటో డైట్ చేస్తే ఎలా మారుతుందో అలా ఉన్నావు. కొంపదీసి మీ 10th క్లాస్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ నుంచి డైరెక్ట్ గిట్ వచ్చేసి వీడియో చేసావా ఏంటి? అంటే చేతిలో ఆ కార్డ్ బోర్డ్ తో చేసిన కత్తిని చూస్తే డౌట్ వచ్చిందిలే. అయినా ఏ మాటగా ఆ మాట చెప్పాలి, ఆ కార్డ్ బోర్డ్ తో చేసిన కత్తితో ఆ క్లాత్ ను భలే కోసావు. చందా మామ కిందికి చూడమ్మా. కిందకి చూడాలా? తెలుగు నాన్ డీటెయిల్ టెక్స్ట్ బుక్ లో చందమామ కథలు చదువుకోవాల్సిన ఏజ్ లో వచ్చి చందమామ కిందకి చూడమ్మా అంటూ ఏవేవో పిచ్చి పాటలు పాడుతున్నావు. మీకు అనవసరంగా పోయినసారి గవర్నమెంట్ అమ్మఒడి ఇచ్చిందిరా, మీకు అమ్మఒడి ఇచ్చి బొక్క కాదు బొక్క. నన్ను పెళ్లి చేసుకోరా. పట్నము ఎంత ఇస్తారు మరి? నేను సరిపోనారా? నేను 24 క్యారెట్ గోల్డ్ తెలుసా? ఏంటమ్మా నిన్ను పెళ్లి చేసుకోవాలా? నిన్ను పెళ్లి చేసుకోవాలంటే అది ఖచ్చితంగా PDF ఫైల్ అయి ఉండాలి. నీలాంటి పిల్లనిబ్బిని పెళ్లి చేసుకుంటే అని తీసుకెళ్లి బొక్కలోకి తోస్తారు. కాబట్టి పెళ్లి బల్లి అంట మానేసి పోయి చదువుకో, బాగుపడతావు. చూస్తానికి స్కూల్ నిబ్బిలో ఉన్నావు, స్కూల్కి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అవ్వకుండా టెర్రస్ ఎక్కి ఎగురుతున్నావేంటి? నీ ప్రేమ నోసుకోనే అదే సౌండ్ రేకు డబ్బాతో తార్ రోడ్డు మీద గీక్తే వచ్చే సౌండ్. ఈ మధ్య స్కూల్ నిబ్బీస్ ఎలా తయారయ్యారంటే భయ్యా, స్కూల్ కి బ్యాగ్ వేసుకుని వెళ్తున్నారో లేదో తెలియదు కానీ స్కూల్ కి మేకప్ మాత్రం వేసుకుని వెళ్తున్నారు. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి వీడియోని షేర్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నిజంగా నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి చాలు. మళ్ళీ త్వరలోనే కొత్త వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్. నా పేరు జి భానుశ్రీ. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను.